హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్ని డేస్ అయింది ఎప్పటికి కూడా వస్తలేదు అసలుకి. అండ్ సారీ ఫర్ బీయింగ్ ఇన్యాక్టివ్ ఇన్ని డేస్. కొన్ని రీజన్స్ వల్ల వేయలేకపోయినా వ్లాగ్స్ ఇన్ని డేస్. సో నెక్స్ట్ అయితే ప్లాన్ చేస్తాం రైడ్ పెద్దదే. సో ఈరోజు ఒక షార్ట్ రైడ్ అట్లా వెళ్దామని చెప్పేసి సండే నేను సన్నీ ఇద్దరం వెళ్తున్నాం. సో అందరు మర్చిపోయారు అనుకుంటా. సో మళ్ళీ వచ్చేసాం బ్యాక్. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. జూమ్ జూమ్. మార్నింగే మస్తు పవర్ ఉంది బండ్ల. పెట్రోల్ కూడా మనకు ఫుల్ ఉంది. ఈరోజు ఒక రైడ్ వచ్చేసి 200-250 కిలోమీటర్స్ వస్తుంది అప్ అండ్ డౌన్. ఫస్ట్ అయితే ఏడికి పోవాలో కూడా అనుకోలేము మేము. ఇంకా ఇప్పుడు సన్నీని కలిసిన తర్వాత డిసైడ్ కావాలి. 2 ప్లేసెస్ అనుకున్నాం, కొండపోచమ్మ సాగర్ లేదా అనంతగిరి హిల్స్ అనుకున్నాం. సో ఏదో ఒకటి డిసైడ్ అయ్యి పోదాం. ఫస్ట్ నాకు బ్లాగ్ చేస్తా ఏరా చూడాలి. ఎగ్జాక్ట్ 3 months అయింది కానీ వెయిట్ చేస్తా అన్నాడు. అటు సైడ్దా. ఓ వై ఐఎమ్ ఫర్గెటింగ్ దీస్ రోడ్స్. ఈడినే తిరుగుతా, జూడియో కొనేకి వస్తలేదు నాకు. హీరో ఆన్లోనే ఉంది. ఆయప్ప అందరికి ఎన్ని రోజులు ఎందుకు కనిపించక వ్లాగ్స్లో. అసలు బాగా వేయలే అనుకుంటా మనం కలిసినప్పుడు. కొట్టించిన ఫుల్ ఉంది. ఎటు కదా ఇప్పుడు అది చెప్పు. ఫస్ట్ బండి ఎక్కినావు బాగానే. ఎటు ఇటు నుంచేనా? మరి అట్లా ముక్క చెప్తే ఆడనే అవుతున్నాయా? నేను అటు నుంచి ఇటు వస్తాగా. సో రైట్, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. రైడ్ వచ్చేసి అయితే అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం. పోనీ. సో అదనమాట. సో మనకి ఇక్కడ నుంచి అనంతగిరి హిల్స్ వచ్చేసి 92 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈజీగా మనకి 2.5 hours పడుతుంది. 3 hours అట్లా ఆశ్చర్యం లేదు. సో నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట. ఎన్నిసార్లు మా ఫ్రెండ్స్ వేరే, నేను ఒక్కసారి కూడా పోలే. సో ఈసారి ఎందుకో వెళ్ళాలనిపిస్తుంది. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా రైడ్స్కి వెళ్ళాక. అందుకనే మనకి ప్లేస్ గురించి సంబంధం లేదు. సన్నీ బైక్ కూడా 3 months నుంచి షోరూంలోనే ఉండే. ఈసీయూ ఫెయిల్ అయింది, ఇంకా వైరింగ్ మొత్తం పోయింది, అది షార్ట్ సర్క్యూట్ అయ్యి. సో బైక్ రాగానే కుష్లా రైడ్ పోదామన్నాడు. ఈయనతో వస్తే ఆగ మేఘాలలో కొట్టుకొని పోతాడు. సో గాయ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సో ఇంకెవరైనా నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన గంట సింబల్ టంగ్ అని కొట్టేసేయండి. వీడియోలు పెట్టాక నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. ఎప్పటి నుంచి అయినా వీడియోస్ కంటిన్యూగా చేద్దాం. ఏదో ఒక వీడియో, ఏ వీడియో అయినా చేసి పడేద్దాం. ఇన్యాక్టివ్ ఉండకుండా యాక్టివ్గా ఉందాం. మంచి ఇప్పటి నుండి నా నెంబర్ ప్లేట్ కూడా లేదు వెనకాల. నా బైక్ నెంబర్ ప్లేట్ కూడా లేదు వెనకాల. అది ఎవరు పట్టుకోవద్దు పోలీసు వాళ్ళు ఈరోజు. అవుటర్ దగ్గర తీసుకొచ్చింది. గచ్చిబౌలి, పటాన్చెరు, ముంబాయి, నాగ్పూర్. మనం సర్వీస్ రోడ్ తీసుకుందాం. అసలు హెల్మెట్ పెట్టుకుంటే స్పీడ్ పోయినట్టే తెలియదు పక్కన వాళ్ళకి చూసే వరకు. అదే హెల్మెట్ లేకుంటే మళ్ళీ 60-70 స్పీడ్ వలన టాస్కే. నాకైతే వాటర్ వస్తాయి మొత్తం కళ్ళ నుండి. హెల్మెట్ ఉంటే 130-140 పోయినా అసలు తెలియదు. నెహ్రూ ఓఆర్ఆర్ గచ్చిబౌలి. ఈ సర్వీస్ రోడ్లో నుంచి వస్తే ఏడికి వచ్చినా కూడా తెలియదు అసలుకి. లెఫ్ట్ పోతే హిమాయత్ సాగర్. భాస్కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అంట. ఇంకా ఇక్కడ నుండి మనకి 47 kilometers ఓన్లీ. యో బాయ్, ఈ కార్లలో అయితే పట్టించుకోరు. మేమేమైపోవాలి ఇట్లా రోడ్ మీద. మాకు కూడా కొంచెం ప్లేస్ ఇస్తే సైడింగ్ వెళ్ళిపోతామా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా. మీరు ప్లేస్ ఇయ్యారు కాబట్టి మేము మీ మధ్యలోకి వెళ్ళి ఆడుకోవాల్సి వస్తుంది. లైక్ దిస్. ఇప్పుడు
చేసుకొని ఇళ్ళకి వెళ్ళి పోవాలన్నమాట. రోడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలుకి, సూపర్ ఉంది రోడ్ మాత్రం. సింగిల్ రోడ్డే కానీ మంచిగా ఉంది. చచ్చిపోయింది ఆడ. నాకు ఈ కార్లలో చూసానే భయం అవుతుంది సింగిల్ రోడ్లలో. ఏదో హక్ చేసుకోనికి వచ్చినప్పుడు వస్తున్నారు మంగళంగా. నా వెనక బ్రేక్ అసలు పడతలే. ఇందాక నుంచి తొక్కుతా ఉన్నాను నేను, అసలుకి ఎందుకు కొడుతున్నాడో అర్థం కావట్లేదు అది పడకుండా. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే పక్కకు ఆయన మీద మళ్ళీ ముందు పోతే మనం ఆ సోకులో పడి తినడం మర్చిపోతాం, ఫోటోలు దిగడని, లొకేషన్లు ఇవ్వడం అని. సో ముందే తినిపోతే అయిపోతుంది అని చెప్పేసి తింటున్నాం. కాదు వచ్చేటప్పుడు యమధర్మరాజుతో ముచ్చట పెడుతున్నట్టే ఉంది నాకైతే. నువ్వు ఆడంగా కొట్టుకొస్తున్నా, ఈడంగా కొట్టుకొస్తున్నా. ఆ సింగిల్ రోడ్లో కూడా 130 కొట్టుకొచ్చినాం. బాబా ఉదయం కాబట్టి కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది మంచిగా. అదే మధ్యాహ్నం సాయంత్రం కొట్టాలంటే చచ్చిపోతాం అట్లా. బో సౌండ్ బీభత్సంగా వస్తుంది ఇక. షట్ చైన్ స్ప్రే కొట్టడం మర్చిపోయినా. ఇట్స్ ఓకే. సో టిఫిన్ కూడా చేసినాం, మళ్ళీ స్టార్ట్. దోశ మాత్రం మస్తుంది, మసాలా దోశ తిన్నాం. ఓహోహోహోహో సెట్. ఆల్ రైట్, ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది మనకి. అంత కష్టపడి అంత స్పీడ్ వస్తుంది. నేను 140 కొట్టుకుంటూ వచ్చిన. ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం? 4 పోనీ. షట్ 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 రాంగ్ రూట్ మే ఆ గయా. పోనీ జస్ట్ వికారాబాద్ కూడా దాటేసినాం. నెక్స్ట్ ఇంకొక 3-4 కిలోమీటర్స్ అయితే అనంతగిరి హిల్స్. వెల్కమ్ టు అనంతగిరి హిల్స్. థ్యాంక్ యూ. ఓహో వాట్ ఈస్ దిస్ ట్రాఫిక్ యార్. ఎక్కి ఏం కాదు, రోడ్డు క్లోజ్ చేసేసారు. సింగ్ తగిలింది కింద. ఇట్లాంటివి అంటే బాగుంటుంది మనకి. హాయ్ ఫ్రెండ్స్. ఓహో కొత్త రోడ్డు వేస్తున్నారా? ఓ అదుపు తప్పిపోతుంది బైక్ ఇట్లా. ఇదేం ఆగట్లేదు. రెస్ట్ ఇప్పుడు ఇక గంట సేపు వీటికి. ఇక ఇంతసేపు సాగొట్టినందుకు ఇప్పుడు రెస్ట్. సో రైట్, ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం. పైకి పోయేసరికి దూరం తీరిపోయింది. వ్లాగ్ ఏం చేయలేదు ఎందుకంటే లేట్గా వచ్చాము కాబట్టి అంత వ్యూ ఏం లేకుండే. ఒక డ్రోన్ షాట్ అయితే తీసిన, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా, అదొక్కటే తీసిన అనమాట. ఇక వెళ్తున్నాం. యాక్చువల్గా ప్లాన్ ఇట్లా లేకుండే, టైంపాస్ అట్లా మనం రైడ్ కావాలని చెప్పేసి వచ్చినాం. కొండపోచమ్మ సాగర్ ఏంటంటే దగ్గర ఉందని చెప్పేసి పోలే. సో అదనమాట, అందుకని చెప్పేసి ఇటు వచ్చినాం. ఇక
2 kilometers ట్రెక్కింగ్ చేసుకుంటూ పోయినాం. 1.5 ఎంత ఉంటుందంట అంతే. సో కొంచెం దూరం బైక్ పార్క్ చేసి నడుచుకుంటూ పోయినాం. మరీ అంత దూరం ఏం లేదు, దగ్గరనే ఉంది. బా సో యాక్చువల్గా పైన బ్లాగ్ ఎందుకు చేయలేదంటే వచ్చిందే లేట్, మేము ఇంకేం వ్యూ లేదు తీయనికి కూడా. సో పైకి ఎక్కేసరికి సరిపోయింది, మాకు ఇంట్రెస్ట్ లేకుండే. సో అందుకనే డ్రోన్ షాట్ తీసి పెట్టిన. ముందు మార్నింగ్ వస్తే మంచిగా క్లౌడ్స్ ఉంటుండే, కొంచెం మంచిగా అనిపిస్తుండే వీడియోలో. సో ఇప్పుడు ఏం లేదు, అన్ని చెట్లు. ముందే ఇక్కడికి వస్తున్నామని తెలిస్తే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతుండే 3-4 అట్లా. సో ప్లాన్ వేరేది ఉండే కాబట్టి వేరే సైడ్ వెళ్దాం అనుకున్నాం కాబట్టి లేట్ అయింది ఇటు రానికి. సో ఎప్పుడైనా వాటర్ బ్రేక్ అని ఆగినాం. బైక్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సానుల తర్వాత తీసుకున్నా దీన్ని 250ని. 3 months షోరూంలోనే ఉండే, ఆయనకే నిన్న దొరికింది ఇది. నిన్న వచ్చింది, ఈరోజు రైడ్కి వచ్చినాం. అప్పుడు శ్రీశైలం అయినప్పుడు రైడ్ చేసిన దీన్ని. ఓ పెట్రోలా 220. యావరేజ్ ఎంత ఇస్తుంది? 30 ఇస్తుందా? సో దీని యావరేజ్ 25 to 30 మైలేజ్. డ్యూక్ 250 BS6 సెట్ ఎల్బినార్. రోజు నా బండిలో కొట్టించే బ్లాగ్ రాలేగా, పెట్రోల్ దీంట్లో కొట్టించింది వచ్చిందనమాట. నా బైక్ని చూడాలంటే ఎప్పుడైనా ముందర నుంచి చూస్తారుగా, ఇప్పుడు వెనకాల నుండి చూడండి. ఇక నో నెంబర్ ప్లేట్. ఇండస్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి కామెంట్ చేయండి, వెనకాల టెయిల్ లైట్ ఎంతమందికి ఫెయిల్ అయింది సగం. నేను మస్తు ఎన్నిసార్లు చూసిన అసలుకైతే, ఎట్లా సగం ఫెయిల్ కావడం. సో ఎన్ని రోజులు బైక్ హాస్పిటల్లో అయింది అనమాట. హాస్పిటల్లో ఉండే ఒక 3 months నుండి. ఎందుకంటే దీని బ్రెయిన్ ఫెయిల్ అయిందనమాట, ECU ఫెయిల్ అయిపోయింది. సో దాని నర్వస్ సిస్టమ్ కూడా మొత్తం ఆగం అయిపోయింది. షార్ట్ సర్క్యూట్ అయ్యి వైర్లు మొత్తం కాలిపోయినాయంట. సో అందుకనే టైం పట్టింది అది, ECU ఆ వైర్స్ అన్నీ సెట్ చేయడానికి, కొత్తగా రీప్లేస్ చేయడానికి ఇన్ని డేస్ పట్టింది. 35,000 బిల్లు వేసి పడేసి బాయ్. గణేష్, నువ్వు చైన్స్ ప్యాకెట్ నువ్వు వేసుకొని మంచి పని చేసుకున్నావు. అండ్ మీకు KTM బైక్లో ఎవరైనా సర్వీస్ చేయాలంటే మా గణేష్ నెంబర్ ఇస్తా, కింద డిస్క్రిప్షన్లో ఫోన్ చేయరు. జనరల్ సర్వీస్ కానీ, చైన్స్ ప్యాకెట్ కానీ, క్లచ్ కేబుల్ కానీ అన్నీ మార్చేస్తాడు. మీకు డిస్కౌంట్ కూడా నేనే ఇప్పిస్తాను, ఎంత అంటే అంత. ఎందుకంటే బాయ్ డ్యూక్ 200 మొత్తం ఆయనే వేసుకుంటాడు. మొన్న చైన్స్ ప్యాకెట్ ఆయనే వేసుకుంటాడు షోరూమ్లో బిల్లు తట్టుకోలేక. మా బజాజ్ షోరూమ్లకేమో సర్వీసులు చేయరాదు, తక్కువనే బిల్ తీసుకుంటారు. కానీ ఈ KTM షోరూమ్కేమో సర్వీస్ మంచిగా చేస్తారు కానీ బిల్లు ఎక్కువ వేస్తారు. ఎట్లా పోయినా ప్రాబ్లమ్స్. సో గైస్ రైడ్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక ఇందాక నుంచి లంచ్ తిందామని బాయ్ మొత్తం పెద్ద రెస్టారెంట్ల కాడ ఆపుతుండు. ఇందాక నుంచి పెద్ద రెస్టారెంట్ల కాడ ఆపుతున్నావు, మన కాడ ఏమున్నాయని. ఆడా ఐఫోన్ బండి తప్పితే ఏం లేదు. హాయ్ నైకారా. సో ఇక్కడ లంచ్ చేసి పోతే అయిపోతుంది. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమైనా రైడ్స్ వెళ్ళాలంటే ప్లేసెస్ కామెంట్ చేయండి, ఎక్కువ ఏ ప్లేస్ కామెంట్ చేస్తే సో నెక్స్ట్ రైడ్ అక్కడికే ఉంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.